హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు. సో ఈరోజు మనం ఈ సెషన్లో ప్రీవియస్ క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో, అంటే ఒక వేరియబుల్కి వాల్యూని ఎలా అసైన్ చేయాలి అండ్ ఎలా ప్రింట్ చేయాలి అండ్ ఎక్స్ప్రెషన్స్ని బాడ్మస్ని యూజ్ చేసి ఎలా మనం ఎవాల్యుయేట్ చేయాలనే వాటి గురించి తెలుసుకున్నాం. సో వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ పైథాన్? సో మనం ప్రోగ్రామింగ్ పైథాన్ అంటే ఏమనుకున్నాం? ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కాదు, ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్. ఓకే, ఇది అనుకుందాం. సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, ఏ డీబగ్గింగ్ టూల్. సో మన ఆన్సర్ ఏంటి? ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ఏ కంప్యూటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హౌ డు యూ డిఫైన్ ఏ వేరియబుల్ ఇన్ పైథాన్? సో మనం పైథాన్లో వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో బై ప్రింటింగ్ ఇట్ కాదు, బై ఎన్క్లోజింగ్ ఇట్ ఇన్ కోర్స్. సో ఎన్క్లోజ్ డబల్ కోర్స్లో ఎప్పుడైతే మనం ఎన్క్లోజింగ్ చేస్తామో సో దాన్ని స్ట్రింగ్ అంటామని తెలుసుకున్నాం. బై అసైనింగ్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం. సో బై అసైనింగ్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బై అసైనింగ్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రింట్ ఏ వేరియబుల్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్? సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రింట్ ఏ వేరియబుల్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోడ్స్? సో మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డబుల్ కోట్స్లో పెట్టి ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏం ప్రింట్ అవుతుందని అడుగుతున్నారు. సో ఇట్ ప్రింట్స్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో మనం డబుల్ కోట్స్లో పెట్టాం కాబట్టి వాల్యూ అనేది ప్రింట్ కాదండి. సో ఇట్ ప్రింట్స్ ద వేరియబుల్ నేమ్. సో మనం డబుల్ కోట్స్లో వేరియబుల్ నేమ్ పెట్టాం కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ మనకి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇట్ కాజెస్ ఎన్ ఎర్రర్ కాదు, ఇట్ ప్రింట్స్ ద నథింగ్. సో కాదు, మనకి ఏదైతే డబుల్ కోట్స్లో ఇస్తామో అది ప్రింట్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి, సో మనం వేరియబుల్ నేమ్ డబుల్ కోట్స్లో ఇచ్చాం కాబట్టి అదే ప్రింట్ అవుతుంది. సో ఇట్ ప్రింట్స్ ద వేరియబుల్ నేమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది. సో ఇట్ ప్రింట్స్ ద వేరియబుల్ నేమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హౌ డస్ పైథాన్ కోడ్ పైథాన్ ఎగ్జిక్యూట్ కోడ్? ఓకే, సో ఆల్ ఎట్ వన్స్ కాదు. ఓకే, పైథాన్ కోడ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటాం? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నాం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఒకసారి ర్యాండమ్లీ ఇన్ రివర్స్ ఆర్డర్. సో లైన్ బై లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది. సో లైన్ బై లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో వాట్ కాజెస్ అన్ ఎర్రర్ రిలేటెడ్ టు స్పేసింగ్ ఇన్ పైథాన్? సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు లైన్ బిగినింగ్లో ఎక్కడైనా స్పేస్ ఉంటే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుందని తెలుసు. సో ఆప్షన్స్ త్రూ వెళ్తే స్పేసెస్ విత్ ఇన్ ఏ లైన్, స్పేస్ మధ్యలో లైన్స్ ఉంటే ఏం ఎర్రర్ మనకి రాదండి. నెక్స్ట్, స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ లైన్. సో ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నో స్పేసెస్ ఎట్ ఆల్ కాదు, స్పేసెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ కాదు. సో స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, సో లెట్స్ చూద్దాం. సో స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కెన్ వాల్యూస్ ఇన్ వేరియబుల్ బి చేంజ్డ్ ఇన్ పైథాన్? ఎస్, అబ్సల్యూట్లీ. మనం ఏ ఈక్వల్స్ 1 తీసుకోవచ్చు, దాన్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్స్ 2 తీసుకోవచ్చు. 1/2 అనేది వేరియబుల్లో స్టోర్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఎస్ అనేది ట్రూ ఆప్షన్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ పైథాన్? సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అనే డెఫినేషన్ గురించి, ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కాదు, ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం కోడ్ ఆర్ ప్రోగ్రామింగ్ సంథింగ్ అంటాం. ఏ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటామని మనకు తెలుసు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్.
నెక్స్ట్ వాట్ డస్ బాడ్మస్ స్టాండ్ ఫర్? సో మనకు బాడ్మస్ ఏంటో తెలుసు. బి అంటే బ్రాకెట్ అని, ఓకేనా. ఓ అంటే ఆర్డర్ అని, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే ఎడిషన్ అని, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అని మనకు తెలుసు. సో ద ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. లెట్స్ సీ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ subtraction. So ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ లో ఏజ్? సో డబుల్ కోట్స్ లో ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది కాబట్టి ఏజ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏజ్. అండ్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో ఏజ్ అనే వేరియబుల్లో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి 10ని స్టోర్ చేశాము. సో ప్రింట్ ఆఫ్ ఏజ్ అన్నప్పుడు ఏజ్లో ఉన్న వాల్యూ ఎంత? 10. కాబట్టి మనకి 10 అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 10. What will be the output of the following code? So a equals to 5 and b equals to 10. So print of a multiply b. So 5 multiply 10 is nothing but 50. So the answer is 50. Let's see what is the correct answer. So the correct answer is 50. What will be the output of the following code? So x equals to 3 and print x plus 2. So x is nothing but 3. 3 plus 2 is 5. సో ఇక్కడ రెండు ఇంటీజర్సే అండి. సో మనం ఎప్పుడైతే రెండు స్ట్రింగ్స్ని యాడ్ చేస్తామో అవి సైడ్ బై సైడ్ వస్తాయి. ఇప్పుడు మనం ఇంటీజర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 + 2 అనేది 5 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, లెట్స్ సీ, చూద్దాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కోడ్? సో మనకి ఇక్కడ బాడ్మస్ యూజ్ చేయాలండి. ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే మనం బాడ్మస్ గుర్తు తెచ్చుకొని బాడ్మస్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ ఉందా? ప్రింట్ ఆఫ్, అది బ్రాకెట్ కాదు, ప్రింట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? బ్రాకెట్ ఉందా లేదా అని చూసుకోవాలి. బ్రాకెట్ లేదు. నెక్స్ట్ ఆర్డర్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఆర్డర్ లేదు. నెక్స్ట్ డివిజన్ ఉందా చూసుకోవాలి. డివిజన్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉందా? ఉంది. సో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ ఏమేమి ఉన్నాయో అవి చేయాలి. సో ఇక్కడ 5 × 2 అనేది 10 అవుతుంది. 3 × 4 అనేది 12 అవుతుంది. సో తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో ఎడిషన్ కోసం 10 + 12 అనేది 22 వస్తుంది. సో ద అవుట్పుట్ ఈస్ 22. The correct answer is 22. Okay. Next, what will be the output of the following code? So a equals to 1 and b equals to 2. So print of a plus b. So 1 + 2 equal to 3 and so the correct answer is 3. And what will be the output of the following code? Print hello. సో డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి మనకి ఏ హెలో వస్తుంది, డబుల్ కోట్స్లో ఉన్న హెలో వస్తా, ఏ హెలో వస్తా. సో మనం జస్ట్ డబుల్ కోట్స్లో ఇచ్చాం కాబట్టి మనకి ఈ హెలో, ఫస్ట్ ఉన్న హెలో మాత్రమే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ హెలో, ఫస్ట్ వన్. సో వాట్ విల్ బి ద output of the following code? So x equals to 2 and print of x multiply 3. See, x is nothing but 2. So 2 × 3 అనేది మనకి 6 అవుతుంది కాబట్టి the output అనేది 6 వస్తుంది. So the correct answer is 6. And what will be the output of the following code? So simple, y equals to 5 అండి. సో print of y - 5. సో y is nothing but 5. సో 5 - 1 అనేది 4 అవుతుంది. సో the output is 4.
So what will be the output of the following code? So a equals to 2 and b equals to 3 and print a plus b multiply 2. So ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చిందండి. సో వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్ అండ్ వాల్యూస్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, బార్మస్ గుర్తు తెచ్చుకోవాలి ఎక్స్ప్రెషన్ రాగానే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది అండ్ ఎడిషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ ఎడిషన్లో ఏది ముందు పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి. సో బి అంటే ఎంత, 3, 3 multiply 2 అంటే 6 అండ్ a అంటే 2, 6 plus 2 8. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 8. బాడ్ మాస్ మాత్రం మర్చిపోవద్దండి ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు. ఓకే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో x equals to 4 and y equals to 2 print of x by y. సో ఎప్పుడైనా సరే పైథాన్లో మనకి డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్ అనేది ఫ్లోట్లో ఇస్తుందండి. ఫ్లోట్ అంటే నథింగ్ బట్ డెసిమల్ పాయింట్లో ఇస్తుంది. సో 4/2 అనేది 2.2 కాబట్టి డెసిమల్ పాయింట్లో మనకి ఫ్లోట్లో ఇస్తుంది కాబట్టి 2.0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. So what will be the output of the following code? So a equals to 3 and b equals to 4. Again expression. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, బ్రాకెట్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. సో ఫస్ట్ మనం బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ పర్ఫామ్ చేయాలి. సో a plus 3, a is nothing but 3, b is nothing but 4. సో 3 plus 4 is nothing but 7. 7 multiply 2 is nothing but 14. The output is 14. Let's see what is the correct answer. Yeah, 14 is the correct